కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. అప్పటి పాలకులను పిలిపించుకొని ప్రశ్నించాలని కమిషన్ తీర్మానించి ఆ దిశగా నోటీసులు కూడా జారీ చేసింది. కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు హాజరవుతారో లేదో తెలియదు. వాళ్ళ అభిప్రాయం ఏంటో ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. గతంలో విద్యుత్ కమిషన్ ముందు హాజరు కాకుండా కేసీఆర్ తప్పించుకున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు ముందే తనను దోషిగా నిలబెట్టిందని అభ్యంతరం చెప్పారు. అసలు తనను విచారించే అర్హత నరసింహారెడ్డి కమిషన్ కు లేదన్నారు. దాంతో సుప్రీంకోర్టు కేసీఆర్ వాదనతో ఏకీభవించి నరసింహారెడ్డిని తప్పుపట్టింది. ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత మదన్ బి లోకూర్ కమిషన్ ను వేసింది. ఆ కమిషన్ కేసీఆర్ లేఖనే ఆయన వాంగ్మూలంగా పరిగణలోకి తీసుకుంది. కానీ ఆయన్ని విచారణకు పిలవలేదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లకుండా ఉండటానికే కేసీఆర్ కొత్త దారులు వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఘోష్ కమిషన్ విచారణకు పిలిచిన వారిలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. నోటీసులు వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రాజేందర్ ఏం చెప్పబోతున్నారు, ఎవరిని ఇరికించబోతున్నారనేది ఆసక్తికరమైన టాపిక్ గా మారింది.